హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివాజీ. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని. నేను ఇప్పుడు టాపిక్ తీసుకొచ్చిన ఆర్మీ ఆస్పిరెంట్స్ అందరికీ నేను చెప్పబోతున్నాను. ఇది ఫాలో అవ్వండి, 100% రిజల్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు టాపిక్ తీసుకొచ్చిన 1.6 హౌ టు రన్ 1600 మీటర్లు ఉరకడం ఎలా. 1600 మీటర్లు ఉరికితేనే రాదు స్ట్రెంత్ అనేది. వర్కౌట్స్ ఉంటాయి, డైట్ ఉంటుంది, వర్కౌట్స్ ఉంటాయి, షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి, ప్రతి ఒక్కటి చేయాలి. 1.6 కొట్టాలంటే నాటేజ్. నీకు ముందుగా ఈ ట్రాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరే. ఈ కర్వ్ 80 మీటర్స్ ఉంటుంది, ఈ స్ట్రైట్ 120 మీటర్స్ ఉంటుంది, ఇటు ఈ కర్వ్ 80 మీటర్స్, ఈ స్ట్రైట్ 120 మీటర్స్. అంటే 80 + 80 120 + 120 120 120 240 + 160 400 మీటర్స్ ట్రాక్. అంటే ఈ లైన్ తో 400 వస్తుంది దగ్గర నుంచి వస్తే. మనం ఎట్లా అంటే ప్రాక్టీస్ వేరే చేయాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నామంటే ట్రాక్ మీదికి వెళ్ళిపోతారు. ట్రాక్ మీదికి ప్రతిసారి నువ్వే ఈవెంట్ పెట్టుకున్నా ప్రాక్టీస్ లో ప్రతిసారి నువ్వు మీదికి వెళ్ళిపోతారు. ప్రతిసారి లాంగ్ కొట్టాలి. సరే, నీకు చెప్పబోయేది ఏంటంటే 1600 మీటర్లు ఉరకడం ఎలా. 1600 మీటర్స్ అంటే నాటే జోక్. నేను చెప్తున్నాను, గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. నేనేంద్ర వీడు చెప్తాను అనుకోకండి. నేను 3 ర్యాలీలు వచ్చిన 3 టైమ్స్ అటెంప్ట్, నా యాక్చువల్గా 3 టైమ్స్ అటెంప్ట్ చేసిన 3 ర్యాలీలు కొట్టిన. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా ఎక్స్పీరియన్స్ అది, అంతే. నేను వయసులో సీనియర్ కాదు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను 3 ర్యాలీలు కొట్టినా. నీకు ఎథిక్స్ చెప్తా, నీకు బేసిక్ విలువలు చెప్తా, నువ్వు అదే ఫాలో అవ్వ. నువ్వు కొట్టకపోతే నన్ను క్వశ్చన్ ఇదే యూట్యూబ్ ఛానల్ నువ్వు నన్ను క్వశ్చన్ బరాబర్ చెప్తున్నా. నేను చెప్పిన వర్కౌట్స్ ఫాలోగా, నేను చెప్పిన షెడ్యూల్ ఫాలోగా, ప్రతి ఒక్కటి ఫాలోగా, నీకు 100% రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పిన మాట నువ్వు వింటావా, 100% నీకు కొట్టిస్తా. నువ్వు ఎక్కడున్నా నా దగ్గర. నేను పనిచేసేది ఎక్కడ అంటే తేజస్ డిఫెన్స్ అకాడమీ, కొత్తపల్లి, నియర్ రామాలయం. ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ ప్రాక్టీస్, నా సీనియర్ సార్ ఉన్నారు, వాళ్ళందరూ నేర్పిస్తారు. ఒకసారి విను, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా 1.6 కొట్టడం ఎలా. 1600 మీటర్లు అంటే బిడ్డ కారిపోతుంది, మొత్తం పులుసు మొత్తం కారిపోవాలి. ప్రాక్టీస్. అందుకే ఆయన ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు నేను 1.6 ఉరకాలంటే నీకు షెడ్యూల్ అండ్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలో చెప్తా అన్నా కదా. సరే, ఏదైనా షెడ్యూల్ మనం ఎట్లా ప్రిపేర్ చేయాలి అంటే, వీక్లీ 7 డేస్ ఉన్నాయనుకో, 7 డేస్ 7 రోజులు 7 విధాలు ఉరకాలి. 7 రోజులు సేమ్. ఇవాళ 4 రౌండ్ వేసినా, 5 రౌండ్ వేసినా, రేపు 5 రౌండ్ వేస్తా, ఎల్లుండి 5 రౌండ్, ఇవన్నీ ఏం చేయాలి. షెడ్యూల్ ఎట్లా ప్రిపేర్ చేయాలంటే డే చేంజ్ చేయాలి. ఇప్పుడు మండే ఉందనుకో, మండే ఒక షెడ్యూల్ ఉంటుంది. మండే ఏం చేయాలి, శాండ్ వర్కౌట్ చేయాలి. శాండ్ అంటే ఇసుకలో వర్కౌట్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే నీ బాడీ మొత్తం డిహైడ్రేషన్ అవుతుందో, ఉరికి మొత్తం డిహైడ్రేషన్ అయ్యి, మొత్తం ఎప్పుడు డిహైడ్రేషన్ అవుతుందో మళ్ళీ కంటిన్యూ చేసినప్పుడు నీ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కొక్క పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఒక మండే శాండ్ వర్కౌట్ చేసుకోవాలి, ట్యూస్డే హీల్ వర్కౌట్ చేయాలి. హీల్ అంటే ఎత్తుకు వర్కౌట్ చేయాలి. ఐని యాక్షన్ కానీ ఏదైనా రన్నింగ్ కానీ నువ్వు హీల్ వర్కౌట్ చేయాలి. వీక్లీ వన్స్ ఇది ఒకసారి చేయాలి, హీల్ వర్కౌట్ చేయాలి. వెనస్డే రిపిటేషన్ కొట్టాలి, 1.6 రిపిటేషన్ కొట్టాలి. రిపిటేషన్ 1. నేను చెప్తున్నా కదా, 1600 మీటర్లు ఉరకడం అంటే నా చేదు. రిపిటేషన్. వెనస్డే మొత్తం రిపిటేషన్లు కొట్టు. థర్స్డే 1 అవర్ లేదా 45 మినిట్స్, 1 అవర్ లేదా 45 మినిట్స్ యాక్యురేట్ వరకు లాంగ్ రన్ కొట్టు. స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ అవుతుంది. లాంగ్ రన్ కొట్టినప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది, కోర్ స్ట్రెంత్ పెరుగుతుంది, లెగ్ స్ట్రెంత్ పెరుగుతుంది. ప్రతి ఒక్కటి లాంగ్ రన్ లో ఉంటుంది. 45 మినిట్స్ లేదా 1 అవర్. ట్యూస్డే పెట్టి ఫ్రైడే సేమ్. ఫ్రైడే మళ్ళీ రిపిటేషన్. ఎప్పటికి రిపిటేషన్ కొడుతూనే ఉండాలి. ఇంకోటి లాస్ట్ సాటర్డే ఉంది. సాటర్డే ఏం చేస్తామంటే, ప్రతి సాటర్డే 1.6 ఈవెంట్ పెట్టుకో. 1.6 టెస్ట్ చేసుకో, నువ్వు టెస్ట్ చేసుకో, నీకు నువ్వే టెస్ట్ చేసుకో. 1.6 ఈ రోజు సాటర్డే ఎంత పడ్డది, 6 minutes పడ్డది. అంటే నువ్వు నెక్స్ట్ సాటర్డే వచ్చేసరికి
ఇవన్నీ వర్కౌట్ చేసినందుకు నీ టైం తగ్గాల కానీ పెరగకూడదు. నేను చెప్తున్నా ఈ షెడ్యూల్ అనేది ఎట్లా ప్రిపేర్ చేయాలి అంటే 7 days లో ఒక డే హాలిడే ఇచ్చిన 6 days మిగతా 6 days మొత్తం 6 days 6 విధాలుగా చేయాలి, 6 విధాలుగా చేయాలి. మన వర్కౌట్స్ అయినా ఏదైనా చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా కదా, నువ్వు రాసుకో. ఓకే, ఇప్పుడు మనకి షెడ్యూల్ అయిపోయింది కదా. షెడ్యూల్ ఎట్లా పెట్టాలో చెప్పినా, 1 week ఎట్లా పెట్టాలో చెప్పినా. నువ్వు బ్రీత్ కంట్రోల్ గురించి చెప్తా. బ్రీత్ కంట్రోల్ అనేది అందరి క్వశ్చన్ అదే. సార్ నేను నెల రోజులు అవుతాను నాకు బ్రీతింగ్ కంట్రోల్ అయితే లేదు, నాకు దమ్ అవుతుంది సార్, నాకు 2 నెలలు అవుతుంది సార్ నాకు బ్రీతింగ్ కంట్రోల్. అయ్యా బ్రీతింగ్ ఎవరి కంట్రోల్ కాదయ్యా. నువ్వు ఫస్ట్ వరకు స్టార్ట్ చేయి, ప్రాక్టీస్ చేయి, అదే బ్రీతింగ్ కంట్రోల్. అది దీనికి మెడిసిన్ ఏం లేదు, గోళీలు ఏం లేవు కదా. దాన్ని మెడిసిన్ అయినా గోళీ అయినా ఏదైనా రన్నింగే. నువ్వు ప్రతిరోజు రన్నింగ్ చేయి, నీ బ్రీతింగ్ ఎందుకు కంట్రోల్ చేస్తాను. నువ్వు 5 రౌండ్లు వేస్తున్నావు, బ్రీతింగ్ ఒక విధంగా వస్తుంది. 6వ రౌండ్ వేస్తున్నా నాకు ఎక్కువ అవుతుంది బ్రీతింగ్, 7వ రౌండ్ చేస్తున్నా నాకు ఎక్కువ అవుతుంది అస్సలు అనుకో. నీకు 5 రౌండ్లకు ఎంత అయితే బ్రీతింగ్ వచ్చిందో 6వ రౌండ్ స్టార్టింగ్ కూడా అంతే నీకు బ్రీతింగ్ వస్తుంది, 7వ రౌండ్ కూడా అంతే వస్తుంది. నేను రౌండ్స్ ఎక్కువ ఎత్తున్నా నాకు బ్రీతింగ్ ఎక్కువ వస్తుంది నువ్వు అస్సలు అనుకోవద్దు. బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. నీ ధ్యాస అనేది వేరే దాని మీద మరలించద్దు. నువ్వు ఏం చేస్తున్నావు అసలు ఆ రోజు అదే వరకు నీ ధ్యాస మరలించదు. బ్రీతింగ్ కంట్రోల్ తప్పకుండా జరుగుతుంది. బ్రీతింగ్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ప్రాక్టీస్ లాంగ్ రన్ కొట్టాలి. లాంగ్ రన్ కొట్టినప్పుడు ఈ బ్రీతింగ్ కంట్రోల్ అనేది అవుతుంది. నెక్స్ట్ డైట్, ఫుడ్ అండ్ డైట్ ఎట్లా అంటే ఈ 2 షెడ్యూల్ ఉన్నాయి. ఆ బ్రీతింగ్ కంట్రోల్ ఉన్నాయి. ఈ 2 ఉరుకుతనే స్ట్రెంత్ రాదు, ఉరుకుతనే టైం రాదు, ఉరుకుతనే అన్ని కావు. నువ్వు 1.6 ఇన్ టైంలో కొట్టాలన్నా, నువ్వు 1.6 క్వాలిఫై కావాలన్నా నీ రన్నింగ్ తో పాటు ఫుడ్ డైట్ మెయింటెనెన్స్ కూడా ఉండాలి. ఫుడ్ డైట్ మెయింటెనెన్స్ ఎట్లు ఉరకాలి, ఉరుకుతనే రాదు స్ట్రెంత్ అనేది, డైట్ లో కూడా ఉంటది. నువ్వు డైట్ తీసుకునే విధానం కూడా నీ తర్వాత వీడియోలో నీకు చెప్తా. ఎట్లా షెడ్యూల్ ప్రిపేర్ చేయాలో కూడా దానికి ఒక వీడియో పెడతా. బ్రీతింగ్ కంట్రోల్ కూడా దానికి కూడా. నీకు ఏం చెప్తున్నా అంటే నీకు అంత టైం ఉంటే దీన్ని స్టాప్ చేసుకుంటూ రాసుకో. ఈ ఫుడ్ డైట్ మెయింటెనెన్స్ కంపల్సరీ చేయాలి. ప్రౌడ్స్ తినాలి. డైట్ అంటే డైట్ మెయింటైన్ చేయాలి. ఫుడ్ నేను హెవీగా తింటా, నేను కడుపు నిండా తినది. ఎప్పుడు బాడీకి లైట్ గానే ఉంచాలి, బాడీని లైట్ వెయిట్ ఉంచాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎండూరెన్స్ స్ట్రెంత్ ఏంటంటే లాంగ్ రన్ కొట్టినప్పుడు వస్తుంది. ఎండూరెన్స్ అంటే ఇది దీన్ని కోర్ పార్ట్ కూడా అంటారు. ఈ ఎండూరెన్స్ స్ట్రెంత్ ఉన్నప్పుడు నువ్వు ఎంత ఉరికినా కానీ ఎవరికి ఏం ఏర్పడదు. నీకు బ్రీతింగ్ కూడా వచ్చినట్టు అనిపించదు, నీకు లెగ్స్ వచ్చినట్టు అనిపించదు, నాకు మొసత్తం ఇదేం అనిపించదు. ఈ ఎండూరెన్స్ మీనింగ్ ఏంటంటే అది లాంగ్ రన్ కొట్టినప్పుడు ఈ ఎండూరెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎండూరెన్స్ కంపల్సరీ. నెక్స్ట్ వెయిట్ లాస్. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ ఆర్మీలో హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. నేను ఇంకో వీడియో పెడతా. ఏదైతే చేసిందో అది మళ్ళీ సపరేట్ వీడియోలు పెడతా. వెయిట్ లాస్ అనేది హెవీ వర్కౌట్ చేసుకోవాలి. పొద్దున సాయంత్రం మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ వర్కౌట్ చేసుకోవాలి వెయిట్ లాస్ కావాలంటే, లావు ఉన్న పిల్లలు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇవన్నిటి గురించి చెప్పిన షెడ్యూల్, బ్రీత్ కంట్రోల్, ఫుడ్ డైట్, ఎండూరెన్స్, వెయిట్ లాస్ ఇవన్నీ చేసే క్రమంలో ఈ 5 చేసే క్రమంలో మనకు చిన్న పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ ఏమొస్తాయంటే చిన్ బోన్ పెయిన్ కు మెడిసిన్ లేదు బేటా. చిన్ బోన్ పెయిన్ టాబ్లెట్స్ లేవు. చిన్ బోన్ చాలా జాగ్రత్తగా కాపాడు. ప్రతి ఒక్క బిగినర్ రన్నర్స్ చిన్ బోన్ పెయిన్ అనేది తప్పకుండా వస్తుంది. ఎవరికైనా చిన్ బోన్ పెయిన్ అనేది వస్తుంది. సో చిన్ బోన్ పెయిన్ గురించి నేను సపరేట్ గా వీడియో చేస్తా. ఓకేనా? యాంకిల్ అంటే మన పాదం మీద అనుకో, ఇక్కడ ఈ యాంకిల్ పెయిన్ వస్తుంది. ఈ యాంకిల్ పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే యాంకిల్ ట్విస్ట్ అయినప్పుడు వస్తుంది. ట్విస్ట్ అంటే ఇట్లా అడిగేసినప్పుడు రౌత్ కింద పడ్డా ఇట్లా ట్విస్ట్ అయినప్పుడు వస్తుంది. ఏదైనా ఎత్తు మీద కాలేసినా ట్విస్ట్ అయినా వస్తుంది. యాంకిల్ పెయిన్ వస్తే మాత్రం చాలా కష్టం. కమ్సే కమ్ ఒక 1 week దాకా రెస్ట్ తీసుకోవాలి. యాంకిల్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. యాంకిల్ పెయిన్ అయిపోయింది కదా. ఈ యాంకిల్ పెయిన్ అట్లా వస్తుంది. నీ పెయిన్ మొగాల్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే నీ ఫుట్ వర్క్ బాగాలేకపోయినా, నీ షూ బాగాలేకపోయినా, నువ్వు ఉరికే విధానం ఇవన్నీ లేకపోయినా నీ పెయిన్ వస్తుంది. నేను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ కూడా మనకు ఒక ముఖ్యమే. మనం ఉరికే కాళ్ళ 1.6 కొట్టాలంటే ఇవన్నీ మనకు ముఖ్యమే. దీని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తా. టై పెయిన్ ఎవరికైనా వస్తుంది. ఎంత తోపు రన్నర్లకైనా టైల పెయిన్ వస్తుంది. మజిల్ పెయిన్ వస్తుంది. మజిల్ పెయిన్ వచ్చినప్పుడు అందరికీ ఏంది, మంచిగా ఫ్రీ చేసుకోవాలి.
మనం రన్నింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్ట్రెచ్ చేసుకునే విధానంలో టై అనేది మంచిగా ఫ్రీ చేసుకోవాలి. టై ఫ్రీ చేసుకోవాలి. కాఫ్ మజిల్ కూడా సేమ్ టై లాగానే కాఫ్ మజిల్ కూడా మంచిగా ఫ్రీ చేసుకోవాలి. ఇది కూడా సేమ్. నేను ఏం చెప్తున్నా నీకు ఫైనల్ గా ఏం చెప్తున్నా అంటే, నేను చెప్పిన నువ్వు 100% ఫాలో అవ్వా, నీకు రిజల్ట్ కూడా 100% నేను ఇప్పిస్తా. చలో ఛాలెంజ్ చేస్తున్నా. చలో నేను చెప్పిన మాట నువ్వు వింటావా? నీకు 100% నీకు క్వాలిఫై చేయించే బాధ్యత నాది. పక్కా షూర్గా చెప్తున్నా. 100% నువ్వు 1.6 క్వాలిఫై అవుతావు. 1600 మీటర్లు నువ్వు క్వాలిఫై అవుతావు. సరే, నేను ఒక్క రౌండ్ ఎంత యావరేజ్ కొట్టాలి, స్పీడ్ ఉన్న వాళ్ళు ఎంత కొట్టాలి, నార్మల్ ఉన్న వాళ్ళు ఎంత కొట్టాలో చెప్తా చూడు. ఈచ్ 1 ల్యాప్ 4 ల్యాప్స్ ఉంటాయి కదా, 4 రౌండ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ రౌండ్ ఎవ్వరు ఉరికినా, ఎంతమంది ఉరికినా, ఆగమాగ ఎట్లు ఉరికినా కానీ ఒక్క రౌండ్ యావరేజ్ గా 75 సెకండ్స్ పడ్డది అనుకోండి. సెకండ్ రౌండ్ అదే కంటిన్యూ, అందరితో నువ్వు అదే కంటిన్యూ చేసినావు, మళ్ళీ 75 సెకండ్స్ పడ్డది సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్ ఎట్లా అంటే మైండ్ మనసు ఒకటి చెప్తుంది, ఉరుకోగ్రఫీ మస్తు అయిందని ఒకటి చెప్తుంది. మళ్ళా మనసు ఏం చెప్తుంది, అద్దురా ఇది ఖచ్చితంగా ఉరకాలి. ఈ థర్డ్ రౌండ్ 90 సెకండ్స్ కంపల్సరీ ఎంతటి మొగని కనబడుతుంది. ఈ 90 సెకండ్స్ థర్డ్ రౌండ్ తర్వాత థర్డ్ రౌండ్ ఫినిష్ చేసినా ఫోర్త్ రౌండ్ ఫినిష్ చేస్తావు. ఫోర్త్ రౌండ్ 80 చేసినా కానీ 80 కాదు, నువ్వు ఉరికితే 75 ఉరకాలి. నేను యావరేజ్ చేసినా 80. ఈ టైంలో ఈ ఒక్క ల్యాబ్ ఇంతలో కొడితే నువ్వు కొట్టేది 520, అంటే 5 నిమిషాల 20 సెకండ్లు. 5 నిమిషాల 20 సెకండ్లు అంటే ఏ బోర్డు అంటే 100. ఓకేనా? నెక్స్ట్ ఈ టైం చూడు. ఫస్ట్ రౌండ్ 80 సెకండ్స్ యావరేజ్, అంటే ఉరిక సాధన అయితే లేదు నా వల్ల కాదు. 85 సెకండ్స్ అంటే ఫస్ట్ రౌండ్ కంటే సెకండ్ రౌండ్ పెరిగింది 85 సెకండ్స్. థర్డ్ రౌండ్ చెప్పిన థర్డ్ రౌండ్ ఎవరి వల్ల, ఈ థర్డ్ రౌండ్ నిమ్మలంగా గెంటుకుంటా 90 సెకండ్స్ ఉరికినా. ఈ థర్డ్ రౌండ్ ఎవరైతే ఫినిష్ చేస్తారో ఫోర్త్ రౌండ్ ఇన్ టైంలో అందరూ కొడతారు. థర్డ్ రౌండ్ ఎవరికి సాధ కాదు ఫినిష్ చేద్దామంటే. ఫోర్త్ రౌండ్ 85 సెకండ్స్ అయినా కానీ 540 సెకండ్స్ అంటే క్వాలిఫై అంటే బీ గోల్. నేనేం చెప్తున్నా అంటే, నువ్వు యావరేజ్ గా ఉరకాలి ఖచ్చితంగా. ఫస్ట్ రౌండ్ ఎవరైనా ఉరుకుతాడు, ఆగమాగం వచ్చిండు. సెకండ్ రౌండ్ కంటిన్యూ అవుతుంది. థర్డ్ రౌండ్ అయితే ఎవరైతే ఉరుకుతాడో, థర్డ్ రౌండ్ ఎవరైతే ట్రాక్ లో కంటిన్యూ చేస్తారో ఫోర్త్ రౌండ్ కంప్లీట్ చేస్తే ఫోర్త్ రౌండ్ ఇంటర్వల్ పడుతుంది. 4 రౌండ్లు. 4 రౌండ్లు నీకు కావాలనుకో, 6 నిమిషాలు కావాలనుకోని 1000 సెకండ్లు, 1000 రోజులు, 100 రోజులు, గంటలు, నిమిషాలు, ఒక 6 నిమిషాలు నీ టైం కావాలనుకో. నీ బాడీ మొత్తం వదిలిపెట్టు. లాస్ట్ రౌండ్ నీ బాడీ మొత్తం వదిలిపెట్టు, మౌత్ మొత్తం ఓపెన్ చేయి. ఉరుకుతే పిచ్చి ఎక్కాలి పక్కని కూడా. ప్రతి రౌండ్ గత్తర్ లేవాలి. చెప్తున్నా, ఎన్నో రోజులు వేస్ట్ అయినాయి, ఎన్నో గంటలు, ఎన్నో సంవత్సరాలు. ఇప్పటికి కూడా మన సంవత్సరాలన్నీ వేస్ట్ అయినాయి కదా, రోజులు, 1000 రోజులు. నేనేం చెప్తున్నా, నీకున్న టైంలో ఒక 6 నిమిషాలు అంతే. 6 నిమిషాలు నీ కాదనుకో, 5:45 సెకండ్లు నీ కాదనుకో. 5:45 సెకండ్లతో ఏంది, నువ్వు ఫోన్ 5 నిమిషాలు వాడితే అయిపోతుంది. 5 నిమిషాల 45 సెకండ్లు నీ కాదనుకుంటే 1.6 నువ్వు ఇంటర్లో కొడితే క్వాలిఫై అవుతావు. నువ్వేదైతే అనుకున్నావు ఎంట్రీ అది సక్సెస్ అవుతావు. సరే, ఈ రన్నింగ్ ఉందా, నీ ఈ రన్నింగ్ దేనికైనా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఆర్పిఎఫ్ అని పడుతుంది, 1.6 ఉంటుంది. నేవీ పడుతుంది, 1.6 ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ పడుతుంది, 1.6 ఉంటుంది. ఎస్ఎస్సి జీడీకి మళ్ళీ 5 ఉంటుంది. నేను ఎస్ఎస్సి జీడీకి 5 నేను తర్వాత మళ్ళీ చెప్తాను. 5 తర్వాత నేను ఆ వీడియో చేస్తా. ఇది నేను చెప్తున్నా ఏంటంటే, నువ్వు ఒక దానికి ప్రిపేర్ అవుతున్నావు, జాబ్కి ప్రిపేర్ అవుతున్నావు, 1.6 కొట్టాలనుకున్నప్పుడు మెంటల్ గా నేను కొడుతున్నా అదే ఫిక్స్ అయ్యేవాళ్ళ ట్రాక్లకు. నువ్వు ట్రాక్లకు వన్స్ దిగినమంటే నీకు కాళ్ళు నొప్పి వచ్చినా, రెక్కు నొప్పి, ఒక్కొక్కరు దొబ్బి ఉరుకుతాడు, గుంజు ఉరుకుతాడు. ట్రాక్లకు దొరుకుతావు, ఒక లైన్ వేస్తారు, ఆపేస్తారు, టైల్ కట్ అవుతుంది. ఏం చేస్తావు? నీ ప్రాక్టీస్ ఎట్లుండాలంటే ట్రాక్లకు దిగినామంటే ఇచ్చేసి పెట్టాలి మొత్తం. వేరే లెవెల్ ఉండాలి. నేను చూస్తే పరిచయం కావాలి ఎవరైనా. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. నీ టార్గెట్ ఏంటంటే 4 రౌండ్లు, 4 రౌండ్స్ నీ టార్గెట్. నువ్వు ట్రాక్ లో దిగినావంటే నీ అంత తోపు ఎవడున్నారు. మనం ఒక్కలే ఉన్నావా, మన వస్తుంటోళ్ళు 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో నువ్వు ఒకనివి. నీకు జాబ్ రావాలంటే చాలా కాంపిటీషన్. 250 మందిని ఇష్ట పెడితే 20 మంది 15 మంది క్వాలిఫై అవుతారు. అంటే మిగతా వాళ్ళు 230 మంది యావరేజ్ ఎటు పోవాలి?
నేనేం చెప్తున్నా, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నీ డ్రీమ్ అయితే ఏందో, నువ్వు స్టేటస్ ఇవన్నీ ఏందో, నీ డ్రీమ్ అచీవ్ కావాలంటే నేను చెప్పిన షెడ్యూల్ ఫాలో అవ్వ, నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వ, ఖచ్చితంగా 100% జాబ్ కొడుతుంది. నేను ఇస్తున్నా గ్యారంటీ. నీ ఈవెంట్స్కి నీ క్వాలిఫై చేస్తా, నీకు పర్సనల్గా నా నంబర్ ఇవ్వాలని ఇస్తా. నీ క్వశ్చన్ ఏంటో నువ్వు నాన్న నీకు చెప్తా, నీకు ఏడే పెయిన్ వస్తుందో చెప్తా, రిలీజ్ చేస్తా. నీకు అసలు ఉడక బుద్ధి, నీకు అసలు ఉడక చాదనైతే చెప్పి నేను చెప్పిస్తా. ఎవ్వరైనా రారాబా, వెయిట్ లా ఉన్నారు, బక్క, ఇవన్నీ నాకు ఏ సంబంధం లేదు. నేను 100% నేను కొట్టిస్తా. నేను ఎట్లయితే కొట్టిస్తా అంటున్నానో నీ 100% స్టఫ్ మొత్తం నేను చెప్పిన దానినే పెట్టు. సగం సగం కాదు, నీ మనసు ఇక్కడ, నీ ఈవెంట్స్ ఇక్కడ, ఎక్కువ ఇవన్నీ కాదు. నువ్వు ఎప్పుడైతే గ్రౌండ్ దిగినావు, గ్రౌండ్ ఎంత చెప్పు, ఒక గంట సేపు నీ కాదానికి, ఒక గంట సేపు ఏమైతాను, గంట సేపు ఫోన్ పట్టకుంటేంది, గంట సేపు ఫ్రెండ్స్ని కలవకుంటేంది, గంట సేపు నీ అనుకో, పొద్దున గంట సేపు కాదనుకో, సాయంత్రం గంట సేపు, అంటే నీ రోజు 24 గంటలలో 2 గంటలు గ్రౌండ్ కేటాయించు, పూర్తిగా గ్రౌండ్ కేటాయించు. వేరే ఆలోచన ఏం పెట్టుకోకు. 2 గంటలు మాత్రమే, 24 గంటల్లో 2 గంటలు మాత్రమే కేటాయించి గ్రౌండ్కు 100% రిజల్ట్ వస్తుంది. ఇది ఒక్కటి మనసులో పెట్టుకో. నువ్వే సాధించాలన్నా గ్రౌండ్ మాత్రం ఒక ఫిజికల్ గానే, మళ్ళీ మెంటల్ గానే ఉంటే సరిపోదు, ఫిజికల్ గా కూడా ఉండాలి. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలని. ఏ రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు నేను ఈవెంట్ పెట్టి కొట్టమన్నా కానీ అర్ధరాత్రి ఉడకాలి. చలో 1600 మీటర్లు కొట్టమంటే 12 గంటలకు లేపినా కానీ 1600 మీటర్లు ఫినిష్ ఇన్ టైమ్ గా చేసి పెట్టాలి. అది ట్రాక్ మీద పెడతారా, రోడ్డు మీద పెడతారు, వాళ్ళు ఇష్టం ఉన్న కాడ పెట్టుకొని నువ్వు ఫినిష్ చేసి పెట్టాలి. నేను ఇవన్నీ వీడియోలు మళ్ళీ సపరేట్ గా చేస్తా, ఇండోరెన్స్ ఏంది, షెడ్యూల్ ఏందనేది తర్వాత మళ్ళీ నేను తర్వాత చేస్తా. ఇది మాత్రం మీరు లిస్ట్ లో రాసుకోండి, ఓకేనా.